సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామంలో 20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ మరియు సైడ్ డ్రైవ్స్లను శంకుస్థాపన చేసిన సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. తదనంతరం మైనంపాడు గ్రామంలో 30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ మరియు సైడ్ డ్రైవ్స్లను శంకుస్థాపన చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశం జెండెత్తి కదిలిస్తున్నాడు. నందమూరి ఆశయాలు నింద నింపుకుంటూ చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం జెండెత్తి కదిలిస్తున్నాడు. నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జలం పల్లె పల్లె ప్రపంచనం. సైకిల్ పుట్టుక మోటని చూపనుంది జనబలం నూతలపాడు. తెలుగుదేశం జెండెత్తి కదిలిస్తున్నాడు. విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. ప్రజల బాగు చూసుకున్నాడు. బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవంలా వరమిస్తడు. సంతనూతలపాడున సవాల్ చేసి నిలిచినాడు. తమ్మున్నా మనగాడెవడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం జెండెత్తి కదిలిస్తున్నాడు.
అందరికీ నమస్కారం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సంతనూతలపాడు మండలంలో దాపు 11,70,00,000 వర్కులు జరిగాయి. ఎన్ఆర్జిఎస్లో సీసీ రోడ్లు, డ్రైన్స్ 5 కోట్ల వర్క్స్ చేశారు. అవన్నీ కంప్లీట్ అయ్యాయి. డిఎంఎఫ్ గ్రాంట్లో ఒక 5 కోట్ల వర్క్స్ ఈరోజు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మైనపాడు నుంచి డొంక రోడ్ ఒకటి చేశారు. దాని తర్వాత హెల్త్ సెంటర్స్, పిఎంఏజీ ఇలాంటి అన్ని గ్రాంట్లలో 11,70,00,000 చేశారు. ఇవి కాకుండా ఇతర గ్రాంట్లు అంటే ఆర్ఎన్బి రోడ్లు, ఇప్పుడు మన మైనంపాడికి వచ్చే రోడ్డు బాగాలేదనేది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో టెండర్స్ కూడా పిలిచారు. అనేక అభివృద్ధి అటు ఆర్ఎన్బి రోడ్లు అది 1,70,00,000. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కాలువలు గీలువలు తీయటంలో కూడా దగ్గర మన కాన్స్టిట్యూన్సీలో ఒక 3 కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ ఇతర పనులు చేశారు. నేను చెప్పేది ఏంటిదంటే వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ఈ సంవత్సరము 7 నెలల్లోనే అనేక అభివృద్ధి పనులు చేశాము. రాబోయే కాలంలో ఇంకా చేస్తాము. ఈ ఊరికి వస్తే ఈరోజు వస్తే రుద్రవరం గ్రామంలో 96 లక్షల పనులు జరిగాయి ఇప్పటి వరకే. దాని తర్వాత 35 లక్షలు ఏదంటే ఎన్ఆర్జీ సీసీ రోడ్స్ 40 లక్షలు, డిఎంఎఫ్ గ్రాంట్లో 30 లక్షలు. దాని తర్వాత పొలం రోడ్డు మైనంపాడు టు ఆర్ఎల్పురం పొలం రోడ్డు 10 లక్షలు. దాని తర్వాత హెల్త్ సెంటర్కి 55 లక్షలు. ఇవన్నీ ఈ ఒక్క గ్రామానికే జరిగాయి. సో నేను చెప్పేది ఏంటిదంటే ఇటు పంచాయతీ రోడ్లు, ససి రోడ్స్ కింద పంచాయతీ రోడ్స్ 10 కోట్లకు కూడా మన కాన్స్టిట్యున్సీకి వచ్చాయి. అనేక అభివృద్ధి పనులు అంటే రోడ్లు, కాలువలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా సంక్షేమ పథకాలు మనందరికీ తెలిసినాయే. ఫ్రీ బస్సు, దాని తర్వాత తల్లికి వందనము, దాని తర్వాత 3 గ్యాస్ కనెక్షన్లు, దాని తర్వాత పెన్షన్ వచ్చిన వెంటనే 4,000. ఇవన్నీ ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా అభివృద్ధి పనులు, సంక్షేమాలు సమానంగా ముందుకు తీసుకొని వెళ్ళి పార్టీలు అతీతంగా ప్రతి మనిషికి ప్రతి పేదవాడికి అందే విధంగా తీసుకొని వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా చాలా ఇచ్చాము. ఇప్పుడు వరకు దాపు 8 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 7 నెలల్లోనే 8 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాము. రాబోయే కాలంలో కూడా ఇంకొక 200 చెట్లు ఉన్నాయి. అవి కూడా అతి త్వరలోనే ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాము. నమస్కారం.